బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. దైవం అందరికీ శాంతి కురిపించుగాక. మనము ఖురాన్ యొక్క సందేశాన్ని వింటూ ఉన్నాము. ఈ రోజున మనము 67వ అధ్యాయం ఖురాన్ నుండి 12, 14 ఈ వాక్యాలు తెలుసుకుందాము. చాలా అద్భుతమైనటువంటి వాక్యం. ఖురాన్లో ప్రతి వాక్యం కూడా అద్భుతమైనదే. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, దైవం యొక్క మాటలు పుటము పెట్టబడినవి అని చెప్పేసి. అలాగా దైవం ఏం చెప్పినా కూడా చాలా అందంగా ఉంటుంది, చాలా ప్రభావశీలంగా అది మనకు కనబడుతూ ఉంటుంది. మన మనస్సుకు ఒకవేళ మన మనస్సు విప్పుకున్నట్లయితే, మనము దాన్ని యాక్సెప్ట్ చేసినట్లయితే తప్పనిసరిగా అది మన మనసుకు ప్రభావాన్ని చూపిస్తుంది. దైవం ఇక్కడ తెలియజేస్తున్నది ఏంటంటే, ఇన్నల్లజీన యక్షౌన రబ్బహుం బిల్ గైబ్ లహుం మగఫిరతుం వ అజ్రున్ కబీర్ అంటున్నాడు. అంటే ఎవరైతే చూడకుండా తమ ప్రభువుకు భయపడతారో వారికి తప్పకుండా మన్నింపు, గొప్ప ప్రతిఫలం లభిస్తాయి అంటున్నాడు. మరి అంతేకాకుండా అసిర్రు కౌలకుం అవిజహరు బిహి ఇన్నహు అలీముం బిదాతి సుదూర్. మీరు మీ మాటను మెల్లగా పలికినా లేకపోతే బిగ్గరగా మీరు పలికినా అది ఆయనకు తెలుసు. ఆయన హృదయాల స్థితిని సైతము తెలిసినటువంటి వాడు. పుట్టించిన వానికి తెలియదా? వాస్తవానికి ఆయన సూక్ష్మగ్రాహి మరియు సమస్తము తెలిసినవాడు. మహాశిలారా, ముందుగా చెప్పినటువంటి విషయం, ఎవరికి గొప్ప ప్రతిఫలము, మన్నింపు లభిస్తాయి ఎవరైతే ఆయనకు చూడకుండా భయపడతాడు. ఆయన ఎలా ఉంటాడో తెలియదు, ఏ స్వరూపంలో ఏ రూపంలో ఎలా ఉంటాడో మనకు తెలియదు. ఎందుకంటే చూసింది ఎవరు లేదు కదా. ఆ స్వరూపాన్ని చూసే శక్తి మన కళ్ళకు లేదు కదా. మన కళ్ళు అన్నింటినీ కూడా చూడగలుగుతాయా? రేజర్ కిరణాలు మనం చూడగలుగుతామా? ఏమండి, సూర్యగ్రహణం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది, మనం డైరెక్ట్గా చూడగలుగుతామా? లేవు. మన కళ్ళకు కొన్నింటిని మాత్రమే చూసే శక్తిని దైవం ప్రసాదించాడు. ప్రపంచంలో ప్రతీది మన కళ్ళు చూడలేవు. అలాంటిది దైవం కూడా అలాంటి మన చూపులకు అందనటువంటి వాడే, అతీతంగా ఉండేవాడే. మీరు భగవద్గీత గ్రంథాన్ని పరిశీలన చేయండి. 1000 సూర్యుళ్ళు ఒక్కసారిగా బయలుదేరితే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతివంతుడు అని చెప్పి చెప్పడం జరిగింది. ఒక్క సూర్యుడిని మనం చూడలేము కదా. కాబట్టి ఆ తేజస్సు, ఆ దివ్యమంగళ స్వరూపం యొక్క తేజస్సును మన కళ్ళు ఇక్కడ చూడలేవు. దైవం అదే చెప్తున్నాడు. కాబట్టి ఆయన కనబడ్డు కాబట్టి లేడు అని అన్నాడంటే వాడు మూర్ఖుడే ఉంటాడు. ఎందుకంటే కనబడినటువంటి అనేక విషయాలు ప్రపంచంలో మనం నమ్ముతాం కదా. మన చుట్టూ విద్యుదయస్కంత తరంగాలు ఉన్నాయి, కనబడుతున్నాయా? మన మనస్సు కనబడుతుందా? ప్రాణం కనబడుతుందా? నమ్ముతున్నాం కదా మనము. అలాగే దైవం ఏంటంటే మన కళ్ళకు ఆ శక్తిని ఆయన ఇక్కడ ఇవ్వలేదు. ఆ శక్తిని ప్రసాదించి చోటు మరొకటి ఉన్నది. దానికి మనం అర్హత పొందినట్లయితే మహాశిల అదే చెప్తున్నాడు, చూడకుండా తమ ప్రభువుకు భయపడే వారికి గొప్ప ప్రతిఫలము, మన్నింపు ఉన్నాయని చెప్పేసి దైవం శుభవార్తనిస్తున్నాడు. సర్వేజన సుఖినో భవంతు. వాక్యం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.